హాయ్ ఎవ్రీవన్. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ముందు మనం 3 స్టెప్స్ ఫాలో అవుతాం కదా. సో ది ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఈ క్వైరీకి సంబంధించిన టేబుల్స్ అసలు ఏమేమి ఉన్నాయని చూడాలి. నెక్స్ట్ క్వశ్చన్ని అనలైజ్ చేయాలి. థర్డ్ క్వైరీ రాయడం స్టార్ట్ చేయాలి. ది ఫస్ట్ ఎన్ని టేబుల్స్ ఇన్వాల్వ్ అయ్యాయి అంటే స్టేషన్ అన్న టేబుల్ ఒకటి మాత్రమే ఇన్వాల్వ్ అయ్యింది. దాంట్లో మనకి 5 కాలమ్స్ ఉన్నాయి, ఐడి, సిటీ, స్టేట్, లాటన్, లాంగ్, డబ్ల్యూ అని. సో ది నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటి, క్వశ్చన్ అనలైజ్ చేయడం. ఇక్కడ వీళ్ళు క్వశ్చన్ అసలు ఏం అడిగారంటే ఈ స్టేషన్ టేబుల్ని యూజ్ చేసుకొని సిటీ అన్న కాలమ్, ఓవరాల్గా సిటీ అన్న కాలమ్కి డూప్లికేట్ సిటీస్ ఉంటాయి. ఒక స్టేట్ తీసుకుంటే చాలా సిటీస్ ఉంటాయి, ఒకే సిటీ నేమ్ రావచ్చు కదా ఇంకోసారి. సో ఇప్పుడు ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ ది డూప్లికేట్ సిటీ అండ్ డిస్టింక్ట్ సిటీస్ అడిగారు, అంతే క్వశ్చన్. సో ఇప్పుడు థర్డ్ స్టెప్ ఏంటి, క్వైరీ రాయడం. ఫస్ట్ మనం సెల్ స్టార్ పెట్టేసుకున్నాం, సెల్ స్టార్ ఫ్రమ్ స్టేషన్ అంటే అన్ని కాలమ్స్ వస్తాయి. సో ఇప్పుడు స్టేషన్ యూజ్ చేసుకుని అన్ని కాలమ్స్ చేస్తున్నాం. ఇప్పుడు మనకేం కావాలి, డిఫరెన్స్ బిట్వీన్ ది డూప్లికేట్ సిటీస్ అండ్ డిస్టింక్ట్ సిటీస్. ఇప్పుడు అది ఎలా తెస్తాము అంటే మనకి అగ్రిగేట్ ఫంక్షన్స్ అని చెప్పి ఉన్నాయి కొన్ని. అవి ఏంటంటే లైక్ కౌంట్, సమ్, అలాగా కొన్ని మెథడ్స్ ఉన్నాయి. అవి మనం కమింగ్ వీడియోస్లో చూద్దాం. సో ఇప్పుడు అట్ ప్రెసెంట్ కౌంట్ అన్న మెథడ్ మాత్రం వాడదాం. కౌంట్ ఏం చేస్తుంది అంటే జస్ట్ మనం కౌంట్ ఆఫ్ స్టార్ పెట్టామనుకోండి, ఈ స్టేషన్లో ఉన్న ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో అన్ని కౌంట్ తెస్తుంది. ఇక్కడ డూప్లికేట్ సిటీస్ మైనస్ డిస్టింక్ట్ సిటీస్ మైనస్ చేస్తేనే కదా మనకి డిఫరెన్స్ వస్తుంది. దీన్ని ఎలా చేయాలి అంటే సో కౌంట్ ఆఫ్ సిటీస్ అంటే డూప్లికేట్ సిటీస్, మనకి డిస్టింక్ట్ సిటీస్ కావాలంటే ఆల్రెడీ సేమ్ వాడాం మనం డిస్టింక్ట్ అనే కీవర్డ్. ఇప్పుడు కౌంట్ తేవాలి. ఎలాంటి కౌంట్, డిస్టింక్ట్ సిటీస్. సో డిఐఎస్ సిటీ, డిస్టింక్ట్ సిటీ. ఇప్పుడు డూప్లికేట్ సిటీ మైనస్ డిస్టింక్ట్ సిటీసే కదా డిఫరెన్స్ అవుతుంది. మనం యాజ్ ఇన్ పెట్టి ఇలా పెడితే అలియాస్ అంటారు దీన్ని. అంటే యాజ్ డిఫరెన్స్ అంటే యాజ్ అంటే అలియాస్. సో మనం ఈ వాల్యూకి ఈ కాలంకి మనం ఒక నేమ్ పెట్టుకుంటున్నాం డిఫరెన్స్ అని, అందుకే మనం యాజ్ పెట్టకపోయినా పర్లేదు, ఎలా అయినా పెట్టుకోవచ్చు. యాజ్ పెడితే లైక్ నొటేషన్కి బాగుంటుంది, అంటే తెలుస్తుంది యాజ్ అంటే అలియాస్ అని. సో దీన్ని ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో అంతే, అవుట్పుట్ వచ్చింది. సో మనం ఎంత పెద్ద క్వైరీ అయినా, సింపుల్ క్వైరీ అయినా 3 స్టెప్స్లో చేసేస్తే ఈజీగా అయిపోతుంది. ఫస్ట్ అసలు ఏం టేబుల్స్ ఇన్వాల్వ్ అయ్యాయి, నెక్స్ట్ క్వశ్చన్ అనలైజ్ చేసుకోవాలి, థర్డ్ క్వైరీ రాయడం స్టార్ట్ చేసేయాలి. థ్యాంక్ యూ.